పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. చిన్నారి బాలయేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లిశ్రీ సభ క్రిస్మస్ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ క్రిస్మస్ మహోత్సవం రోజున చిన్నారి బాలయేసు ప్రభువు మన అందరికీ ఇచ్చేటువంటి సందేశాన్ని కొద్ది నిమిషాల పాటు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా మంది క్రిస్మస్ అంటే కేకులు అనుకుంటారు. చాలా మంది క్రిస్మస్ అంటే క్వైర్ అని అనుకుంటారు. చాలా మంది క్రిస్మస్ అంటే క్రిస్మస్ కరోల్స్ అని అనుకుంటారు. చాలా మంది క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ అని అనుకుంటారు. చాలా మంది క్రిస్మస్ అంటే స్టార్ అని అనుకుంటారు. ఇంకా చాలా మంది ఏ అర్థము తెలియకుండా క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్లు జరుపుకోవటం అని అనుకుంటారు. చాలా మంది డిసెంబర్ నెల కూడా రాకుండానే నవంబర్ నెలలోనే చాలా ఆతృతతో క్రిస్మస్ అంటే స్టార్ పెట్టడం అని స్టార్లు పెట్టేస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ జరుపుకోవటం అని డిసెంబర్ నెల కూడా రాకుండానే నవంబర్ నెలలోనే సెమీ క్రిస్మస్లు చాలా మంది జరుపుకుంటారు. అయితే ఈ రోజున మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఇది. క్రిస్మస్ అంటే దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సూర్యుని, చంద్రుని, ఈ నక్షత్రాదులను, సమస్త జీవ ప్రాణులను కలుగజేసిన దేవుడు బాలుడుగా పుట్టటం అని మనం గ్రహించాలి. క్రిస్మస్ అంటే దేవుడు మన శిరస్సును, మన కళ్ళను, మన చేతులను, మన కాళ్ళను, మన హృదయాన్ని, మరొక మాటలో పూర్తిగా మన దేహాన్ని పుచ్చుకుని ఈ లోకములో పుట్టటమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ లో మనకు ఉండవలసినటువంటిది వినయం. ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాదులను, జీవ జలరాశులను కలగజేసిన దేవుడు వినయముతో మానవ రూపు రేఖలు దిద్దుకుని ఈ లోకానికి రావటమే క్రిస్మస్. దేవుడు సర్వశక్తివంతుడై ఉండి కూడా బాలునిగా ఈ లోకములో పుట్టటమే క్రిస్మస్. ఈరోజు మనం క్రిస్మస్ అంటే దేవుడు బాలుడిగా ఈ భూలోకములో పుట్టటం, జన్మించటం అని చెప్పి మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఒకసారి భారముతో, దిగులుతో, దుఃఖముతో, విచారముతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఒక గదిలో సమావేశపరిచారు. అటువంటి బాధతో, భారముతో, దుఃఖముతో, దిగులుతో, చీకు చింతలతో ఉన్నటువంటి వారి మధ్యన ఓ చిన్నారి బాలుని పంపించారు. ఎప్పుడైతే బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు బుడిబుడి నడకలతో వారి మధ్యకి వెళ్ళినటువంటి చిన్నారి బాలుని చూసినప్పుడు వారి బాధల్ని మర్చిపోయారు. వారి ముఖాలలో ఆనందం కనిపించింది. వాళ్ళందరూ కూడా బాలుని చూడగానే ఆ బాలుని వైపు చేతులు చాచారు.
ఆ బాలుని ఆడించటానికి ఎవరికి తోచినటువంటి రీతిలో వారు ఏవో శబ్దాలు చేస్తూ చేతులు చాచి ఆ బాలుని తన వైపు పిలుస్తూ ఉన్నారు. అంటే చిన్నారి బాలుడు వారు బాధలను మర్చిపోయే విధంగా చేశాడు, వారి భారాన్ని మర్చిపోయే విధంగా చేశాడు, వారి దుఃఖాన్ని మర్చిపోయే విధంగా చేశాడు. వారి ముఖాలని, వారి జీవితాలని చిరునవ్వుతో నింపాడు. ఇది సహజంగా ఎక్కడైనా జరిగే పరిణామమే. ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ మనకి ఇచ్చేటువంటి సందేశం ఇది. దేవుడు బాలుడిగా పుట్టాడు అని. దేవుడు బాలుడిగా పశువుల పాకలో పుట్టాడు. ఆ పశువుల పాకలో ఆ బాలుని చుట్టూ మరియమ్మ గారు ఉన్నారు, యోసేపు గారు ఉన్నారు, ఆ రాత్రి వేళ వచ్చినటువంటి గొర్రెల కాపరులు ఉన్నారు. బహుశా ఆయన చూడటానికి వచ్చినటువంటి బెత్లెహేము వాసులు ఉండి ఉంటారు. అలాగే తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి జ్ఞానులు కూడా ఉన్నారు. ఆ బాలుని చూచినప్పుడు మరియమ్మ గారు, యోసేపు గారు, ప్రతి ఒక్క వ్యక్తి ఏవేవో శబ్దాలు చేస్తూ బాలుని ఆడిస్తున్న తరుణంలో వారు కూడా ఆనందించినట్లే వీరు కూడా ఆనందించి ఉంటారు. గొర్రెల కాపర్లు కూడా సహజంగా ఎవరైనా చిన్నారి బాలుని చూచినప్పుడు ఆ చిన్నారి బాలుని చూడగానే వారికి తోచినటువంటి శబ్దాలను చేస్తూ ఆడించడానికి ప్రయత్నం చేసినట్లుగానే గొర్రెల కాపరులు తూర్పు దిక్కును వచ్చినటువంటి జ్ఞానులు కూడా చేసి ఉంటారు. అంతేకాదు, తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఆ రాత్రి వేళ యేసు ప్రభుని చూడటానికి వచ్చిన గొర్రెల కాపరులు ఆయన్ని ఆరాధించి వెళ్ళారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనకి ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకని ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, సకల జీవ ప్రాణులను కలగజేసినటువంటి దేవుడు బాలుడిగా పుట్టాడు అని కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. చిన్నారి బాలునిలో ఉన్నటువంటి స్వభావాన్ని గురించి కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, చిన్నారి బాలుని వద్దకు ఎవరైనా వస్తారు, ఎప్పుడైనా వస్తారు. దేవుడు చిన్నారి బాలునిగా పుట్టటానికి కారణం ఆయన దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. చిన్నారి బాలుని వద్దకు వచ్చేటువంటి వారిలో వయస్సు ప్రమేయం ఉండదు. చిన్న బిడ్డలు వస్తారు, యవనస్తులు వస్తారు, మధ్యస్థులు వస్తారు, వృద్ధులు కూడా వస్తారు. కనుక ఈ చిన్నారి బాలునిగా పుట్టినటువంటి యేసు ప్రభుని దగ్గరికి రావటములో వయస్సు అడ్డు కాకూడదు. పిల్లలు రావాలి, యువకులు రావాలి, మధ్య వయస్సులు రావాలి, వృద్ధులు రావాలి. చిన్నారి బాలుని వద్దకు రావటంలో సమయంతో ప్రమేయం లేదు, ఎప్పుడైనా రావచ్చు. అలాగే మన కొరకు జన్మించినటువంటి యేసు ప్రభుని దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎవరైనా ఆయన ఆరాధించవచ్చు, ఎప్పుడైనా ఆయనను ఆరాధించవచ్చు. మనమందరము ఆయన ఆరాధించాలి, మనమందరము ఆయన దగ్గరికి రావాలి. అందుకే చిన్నారి బాలునిగా దేవుడు ఈ లోకములో పుట్టాడు. నెంబర్ 2, చిన్నారి బాలుని అందరూ ప్రేమించవచ్చు. చిన్నారి బాలుడు అందరినీ ఇష్టపడతాడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, సకల ప్రాణకోటిని కలగజేసినటువంటి దేవుడు
బాలునిగా ఈ భూలోకములో పుట్టటానికి కారణం ఆయనను అందరూ ప్రేమించాలి. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. చిన్నారి బాలుని ప్రేమించే విషయంలో వయస్సు అడ్డు రాదు. చిన్నారి బాలుని ప్రేమించే విషయంలో వర్గము గాని, కులము గాని, మతము గాని, భాష గాని అడ్డు రాదు. అలాగే మన కొరకు పుట్టినటువంటి ఆ దేవుణ్ణి, బాలునిగా పుట్టినటువంటి ఆ దేవుణ్ణి ప్రేమించటంలో మనకు వయస్సు అడ్డు రాకూడదు, కులము అడ్డు రాకూడదు, మతము అడ్డు రాకూడదు, భాష అడ్డు రాకూడదు, ప్రాంతం అడ్డు రాకూడదు. చిన్నారి బాలుని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరిని ఆ చిన్నారి బాలుడు ఇష్టపడినట్లుగానే ఆయన ప్రేమించే మనలందరినీ మన కొరకై చిన్నారి బాలునిగా పుట్టినటువంటి యేసు ప్రభు మనలందరినీ ప్రేమిస్తాడు. ఇదే ఈరోజు క్రిస్మస్ పండుగ మనకిచ్చే సందేశం. నెంబర్ 3, చిన్నారి బాలుడు అందరినీ ఆకర్షిస్తాడు. చిన్నారి బాలుని చేత అందరూ ఆకర్షించబడతారు. మన కొరకై బాలునిగా పుట్టినటువంటి యేసు ప్రభు అందరినీ ఆకర్షిస్తాడు. మన కొరకే బాలునిగా పుట్టినటువంటి యేసు ప్రభు చేత అందరూ ఆకర్షించబడతారు. అందరూ ఆకర్షించబడటంలో ప్రాయము గాని, ప్రాంతము గాని, కులము గాని, మతము గాని, భాష గాని అడ్డు రానట్లే మనము ఆయన చేత ఆకర్షించబడటంలో ఏది అడ్డు రాకూడదు. ఆయన మనల్ని ఆకర్షించడంలో ఏది కూడా అడ్డు రాదు అని ఈ క్రిస్మస్ పండుగ మనకి సందేశాన్ని ఇస్తుంది. నెంబర్ 4, చిన్నారి బాలుని దేహం చాలా మృదువుగా ఉంటుంది. ఈరోజు ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, సకల ప్రాణకోటిని కలగజేసిన దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల మృదువుగా ఉంటాడు అని ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ మనకి సందేశాన్ని ఇస్తుంది. నెంబర్ 5, చిన్నారి బాలుడు పట్టు విడవాడు. మాటలను నేర్చుకోవటంలో పట్టు విడవాడు. నడకను నేర్చుకోవటంలో పట్టు విడవాడు. అలాగే మన కొరకై బాలునిగా పుట్టినటువంటి దేవుడు మనలను ప్రేమించడములోను, మనలను వెతకటములోను, మనలను రక్షించడములోను ఆయన పట్టు విడవాడు అని ఈ క్రిస్మస్ పండుగ మనందరికీ సందేశాన్ని ఇస్తుంది. నెంబర్ 6, చిన్నారి బాలుడు తనను ఆడించే వారి యొక్క మాటలను అన్నిటినీ కూడా వింటాడు. వారు చేసే ప్రతి కార్యాన్ని చూచి ఆనందిస్తాడు. సర్వశక్తివంతుడైన దేవుడు మన మధ్యన బాలునిగా పుట్టి ఆయన మనము చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు అని, మనము చేసే ప్రతి భక్తి క్రియను చూచి ఆయన ఆనందిస్తాడు అని ఈ క్రిస్మస్ పండుగ మనకి సందేశాన్ని ఇస్తుంది. కనుక బాలునిగా పుట్టినటువంటి దేవుడు మనకిచ్చే సందేశాన్ని ఈ 6 విషయాల ద్వారా మనం నేర్చుకుని మన కొరకు బాలునిగా పుట్టినటువంటి ఆ దేవుని మనస్సారా మనము, మన కుటుంబం కలిసి ఆయనను ఆరాధిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సర్వశక్తివంతుడైన దేవుడు అసలుకి బాలునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్న కూడా మనకు రావచ్చు. ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ఆయన మనలను వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. లోకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నాడు, మనుష్య కుమారుడు తప్పిపోయిన వానిని వెదికి రక్షించటానికి వచ్చి ఉన్నాడు అని. మనము మన పాపపు క్రియల వలన,
మన పాపపు జీవితం వలన తప్పిపోయి ఉన్నట్లయితే, అలా తప్పిపోయిన ప్రతి ఒక్కరిని ప్రాయముతో కానీ, మతముతో కానీ, భాషతో కానీ ప్రమేయం లేకుండా మనలందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. మనలందరినీ వెతికి వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే మనమందరం ఆయనకి అమూల్యమైన వాళ్ళం, మనమందరం ఆయనకి చాలా విలువైన వాళ్ళం, మనమందరం ఆయనకి చాలా ఇష్టమైన వాళ్ళం. అందుకనే మనలందరినీ వెతికి వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనములో, కాపరి తన 99 గొర్రెలను అరణ్యముననే విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్కదానిని వెతికి రక్షించడానికి వెళ్ళాడు. అలాగే మనల్ని కూడా ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. 99 గొర్రెలను ఆయన విడిచిపెట్టినట్లుగానే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, కోట్లాది దూతలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే ఈరోజు క్రిస్మస్ పండుగ మనందరికి ఇచ్చే సందేశం. నెంబర్ 2, ఆయన మనకు జీవమునిచ్చుటకు, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మానవునిగా ఈ లోకానికి రావటం కారణం నీకు నాకు మనందరికీ జీవాన్ని ఇవ్వటానికి, ఆ జీవాన్ని నీకు నాకు మనందరికీ సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన వచ్చాడు. కారణం నీవంటే ఆయనకి ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. నీవు నేను మనమందరం ఆయనకి విలువైన వాళ్ళం, నీవు నేను మనమందరం ఆయనకి అమూల్యమైన వాళ్ళం. అందుకనే ఆయన మనకి జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 3, ఆయన ఉండు స్థలములోనే మనము కూడా ఉండటానికి, మనలను తనతో పాటు తీసుకువెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో ప్రభువు అంటున్నాడు, నేను వెళ్ళినచో నేను మీకు ఒక నివాస స్థలమును ఏర్పాటు చేసి వచ్చి మీరు కూడా నేను ఉండు చోటనే ఉండినట్లు నేను మిమ్మల్ని నా వెంట తీసుకుని వెళ్తాను అని. నీవు నేను అంటే ఆయనకి ఇష్టం, ఆయన ఉండు చోటుననే మనము కూడా ఉండటం అంటే ఆయనకి ఇష్టం, మనకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయటం ఆయనకి ఇష్టం. అందుకనే మనకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి మనలను తనతో పాటు ఉండటానికి, తాను ఉండు చోటునే ఉండటానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 4, అందరినీ రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో ఇలా అంటున్నారు, దేవుడు తన కుమారుని ఈ లోకమును రక్షించుటకు పంపినే గాని దాన్ని ఖండించుటకు పంపలేదు అని. నీవు నేను అంటే ఆయనకి ఇష్టం, మన ఎవ్వరం కూడా నశించడం ఆయనకి ఇష్టం కాదు, మన ఎవ్వరం కూడా ఖండింపబడటం అనేటువంటిది ఆయనకి ఇష్టం కాదు. అందుచేత మనలందరినీ రక్షించటానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. నెంబర్ 5, మన జీవితాలని వెలుగుతో నింపటానికి ఆయన వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనములో ప్రభువు ఇలా అంటున్నాడు, నన్ను విశ్వసించు ప్రతి వాడును చీకటిలో ఉండకుండానట్లు వారు వెలుగు చేత నింపబడినట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని. ఆయన విశ్వసించే ఎవడు కూడా చీకటిలో ఉండటం, చీకటిలో జీవించటం ఆయనకి ఇష్టం కాదు.
మనలను మన కుటుంబాలను వెలుగుతో నింపటానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే, అదే క్రిస్మస్ పండుగ మనకిచ్చే సందేశం. కనుక ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీవు నేను మనమందరం ఆయనకి ఇష్టమైన వారం కాబట్టి, అమూల్యమైన వారం కాబట్టి, ఆయన మనల్ని వెతికి వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభుని మనము మన కుటుంబం మనసారా క్రిస్మస్ పండుగ రోజున మోకరిల్లి ఆరాధిద్దాం. ఆ చిన్నారి బాల యేసు ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.